సువార్త అండి 15వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుకున్నాను. అయిన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉందురో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసుక్రీస్తు వారు ఇక్కడ నిజమైన ద్రాక్షవల్లిని విశ్వాసులైన మనం ఆయన కొమ్మలమై ఈ కొమ్మలమైన మనం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నామండి. ఉంటేనే దేవునికి మహిమను తెచ్చే ఫలాలను ఇవ్వగలమండి. తండ్రి అయిన దేవుడు తోటమాలి వలె మనల్ని కత్తిరిస్తాడండి. తరువాత మనం మరింత ఫలాలను ఇస్తామని ఆయనతో నిలిచి ఉండటం, ఆశ్రయంతో సన్నిహితంగా ఉండటం మరియు ఆయన బోధలను పాటించటం ద్వారానే మనం ఫలించే ఆధ్యాత్మికంగా జీవిస్తామని పొందగలమండి. ఈ భాగం జీవిస్తామని పొందగలమని ఈ భాగం బోధిస్తుందండి. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు తాను ద్రాక్షవల్లిని అని, తండ్రి అయిన దేవుడు తోటమాలి అని చెప్పాడు. మనం ఆయన కొమ్మలమైన మనం ఆయనతో నిరంతరము సంబంధం కలిగి ఉండాలండి. అట్టి రీతిగా దేవునిలో మనం ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువా యేసయ్యా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ కొద్ది మాటలు నీలో వివరించినందుకు నీకే స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా యేసయ్యా, నీలో తీగల వలె మేము ఉండులాగిన సహాయము దయచేయండి నా తండ్రి. నీ కృపలో నా ప్రభువా ఈ మాటలు నా తండ్రి, నా యేసయ్యా, నీ తండ్రి ఏదైనా తప్పు ఉంటే మన్నించండి నా పరమ తండ్రి. నీ కృప, నీ దయ, నీ ప్రేమ మా పైన ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను నా బంగారు తండ్రి. ఆమేన్.